హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇదైతే సండే బ్లాగ్ అనమాట. నేను ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసేసి చర్చికి అయితే వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే చాలా రోజుల తర్వాత చికెన్ తెచ్చుకున్నాము. ఒక 2 months అట్లా అయిపోయిందనమాట చికెన్ దీన్ని. నాకు ఎందుకంటే స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి నేను తినలేదు. కానీ ఇంకా ఈరోజైతే తింటున్నాను. ఏమవుతుందో చూడాలి. ఫస్ట్ అయితే ఒక పక్క చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే చికెన్ పికెల్ అయితే చేస్తున్నాను. నాకైతే చికెన్ కర్రీ కంటే చికెన్ పచ్చడి అంటేనే చాలా ఇష్టము. అందుకని నేనైతే నా కోసము అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే చేస్తున్నాను. అంటే అందరం తింటాము, కానీ నాకైతే నేను చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ పికెల్ అయితే ఇంకా అందులో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడైతే ఒక ఆయిల్ వేయాలన్నమాట. ఇది వచ్చేసి శనగ నూనె మాత్రమే, పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేయాలి ఈ పచ్చడికి. నెక్స్ట్ అయితే ఈ ఆయిల్ ఒక కంప్లీట్ గ్లాస్ అయితే వేసేసాను. ఆ ఆయిల్ అంతా బాగా ఆయిల్లో ముక్కలన్నీ బాగా వేగాలి. నెక్స్ట్ అయితే ఈలోపు నేను లెమన్ అయితే పిండుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఒక 4 lemons తీసుకున్నాను పెద్దవి. ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట నిమ్మరసము. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టుకున్నాం కదా, ఇంకా ఇదైతే చికెన్ ముక్కలు బాగా వేగిన తర్వాత వేసి పచ్చివాసన పోయేదాకా వేగించాలి. నెక్స్ట్ అయితే నేను సాల్ట్ అయితే ఎప్పుడు భయపడి వేస్తానన్నమాట. భయంతోనే వేసాను. ఎక్కువ అయిపోతుంది లేదంటే తక్కువ అవుతుంది. దానికోసమే నేనైతే తక్కువగానే వేసాను సాల్ట్ అయితే. నెక్స్ట్ అయితే కారం అయితే కొంచెం ఎక్కువ వేసాను. మనమైతే ఫస్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అవైతే